అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ ప్లేట్లో కనిపిస్తున్నాయి కదా, ఇవి చెమ్మకాయలు అంటారండి మా ఏరియాలో అయితే. ముందుగా వీటిని నీటిలో వేసి శుభ్రంగా చేసుకొని ఆ తర్వాత ఇలాగా ఒలిస్తే పీచు వస్తుంది. రెండు వైపులా పీచు తీసుకోవడమే. ఇలా కొంచెం మందంగా దళసరిగా ఉంటుంది. సో ఇవైతే మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఎప్పుడైనా మీరు మార్కెట్లో కనిపిస్తే తీసుకోండి. ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ అంట. అంతేకాదండి, బ్లాక్గా ఉన్న వాళ్ళు కొంచెం ఇవి తింటే కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతారంటండి. ఇది నా మాట కాదు, డాక్టర్స్ చెప్పిన మాట. అంతేకాదండి, ఇది వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచుతుందంట. సో మన స్కిన్కి, హెయిర్కి కూడా చాలా మేలు చేస్తాయండి. ముందుగా నేనైతే పచ్చి కొబ్బరిని ఇలా తురుముకుంటున్నానండి. తర్వాత గిన్నె వేడెక్కినాక వేరుశనగ నూనె వేసుకున్నాను. దానిలోకి పోపు పెట్టేసుకోవాలి కదా, అందుకని ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ పోపులో పెట్టేసుకుంటున్నానండి. ఈ పోపు పెట్టిన తర్వాత నూనె ఇంకా బాగా వేడెక్కిన తర్వాత నురగలాగా వస్తుందండి. ఏంటి ఇలా నురగలాగా వస్తుందని కంగారు పడిపోమాకండి. ఎందుకంటే అది గానుగు నుంచి తెచ్చిన పల్లి నూనె కాబట్టి ఇలా నూనె వేడెక్కినాక అలా నురగ వస్తుందంట. సో ఇంక నేనైతే ఇక నూనె వేడెక్కినాక ఉల్లిపాయ ముక్కలు అయితే తాలింపులో వేసేసాను. ఇదిగోండి, ఈ ప్లేట్లో నల్ల ముద్దలాగా ఉంది చూసారా, నల్లగా. అది తర్వాత చెప్తానండి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న ఈ ముక్కల్ని విడిగా కుక్కర్లో ఒక విజిల్ రానిచ్చి ఇలాగా ఉప్పు, పసుపు అన్నీ వేసేసుకోవాలండి. నేనైతే ఉడకబెట్టేటప్పుడు కళ్ళుప్పు వేసి ఉడకపెట్టాను. సో ఒక విజిల్కి ఇంకా ఇవి మెత్తగా అవుతాయి. ఇంకా మరీ ఎక్కువ విజిల్స్ వస్తే పేస్ట్ లాగా అయిపోద్ది. అందుకని ఓన్లీ 1 విజిల్కే. ఇలా మగ్గిన తర్వాత దాంతోపాటు వాటర్ వస్తుంది కదా, అన్నీ కూడా వంచేసుకోవాలి. ఇలాగండి, ఇలా వాటర్ వస్తుంది కదా. సో నేనైతే ఇప్పుడు ఇందాక ప్లేట్లో చూపించా కదా నల్లగా ఉంది పొడి అని, అది నువ్వుల పొడి అండి, నల్ల నువ్వుల పొడి. ఇది కూడా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. వీడప్పుడు మనం ఎలాగో నల్ల వండలు ఏం తినాం కాబట్టి నువ్వులు ఈ నువ్వులు తింటే కాల్షియం వస్తుంది కాబట్టి మనకి. సో కాల్షియం బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆ నల్ల నువ్వుల పొడి అలాగే కొబ్బరి పొడి 2 మిక్స్ వేసుకొని అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అప్పుడు కొంచెం ఫ్లేవర్, మసాలా టేస్ట్ ఫ్లేవర్ ఉండి కర్రీ అయితే ఫ్రైగా ఉండి చాలా బాగుంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా కారం అయితే వేసేసుకున్నాను. కారం కూడా వేసేసుకున్న తర్వాత ఇక ఒకసారి అన్నిటినీ ఆ పచ్చి కొబ్బరి అలాగే నల్ల నువ్వుల పొడి అన్నీ కలిసాయి, మిశ్రమం అంతా కలిసేలాగా ఒకసారి కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే అయిపోతుందండి. సో ఇక కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇక అంతేనండి, మనకి చెమ్మకాయల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.